ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను హైదరాబాద్లో సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. జెండా ఊపి కొత్త బస్సులు ప్రారంభించిన సీఎం మంత్రులతో కలిసి బస్సులో ప్రయాణించారు. రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్టీసీ కార్మికులు ఆశించారు. కానీ అలా జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారన్నారు. సమ్మెకు దిగారని ఆర్టీసీ కార్మిక సంఘాలను నాటి సీఎం రద్దు చేశారన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. మీ వంతు పాత్ర పోషించిండ్రు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి, నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. ఈరోజు ప్రజాపాలన రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించరు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రతిరోజు 13 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రతి నెల తిరిగితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది. మీ సంస్థ బలోపేతం కావడానికి, మీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. దానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలన్న ఆలోచన చేసింది. ఈ 100 బస్సులే కాదు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరకు మా సీతక్క అందరిని ఆహ్వానించింది. రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆడబిడ్డలు అందరూ కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తే ఇబ్బంది జరగొద్దని ఇలా 100 బస్సులు కొత్తవి అదనంగా ఈరోజు